హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. దానికి ఇంకా టైం ఉందిగా. నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మనకు కొత్త సంవత్సరం అయితే వచ్చేసింది. ఆల్రెడీ వచ్చేసి 10 రోజులు అయితే గడిచిపోయింది. అయితే ఈ కొత్త సంవత్సరంలో మనం తీసుకోకూడని కొన్ని బ్రాండ్ల గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం అనమాట. బ్రాండ్లు కొన్ని అనడానికి లేదు, చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. సో అందుట్లో మనకి మేజర్గా నోటెడ్ అయిన బ్రాండ్సే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. సో అలాంటి బ్రాండ్స్ గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో అందులో ముందుగా చెప్పుకోవాల్సింది మైక్రోమ్యాక్స్. మైక్రోమ్యాక్స్ అనగానే మన ఇండియన్ బ్రాండ్. సో ఫస్ట్ మైక్రోబ్యాగ్స్ 2020లో మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తుంది అనగానే చాలామంది మైక్రోబ్యాగ్స్ని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు. అందులో మన ఇండియన్స్ చాలామంది ఉన్నారు, అందులో నేను కూడా ఉన్నాను. సో మైక్రోమ్యాక్స్ మన ఇండియన్ బ్రాండ్. సో అందువల్ల మైక్రోబ్యాగ్స్ని మనం ఆదరిద్దాం, ముందుకు తీసుకెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే అప్పటి వరకు చైనా బ్రాండ్స్ మొబైల్ ఫోన్స్ కొనుక్కుంటూ వచ్చాము. అఫ్కోర్స్ మైక్రోమ్యాక్స్ అన్నప్పటికీ ఇండియన్ బ్రాండ్ అయినప్పటికీ అందులోని పార్ట్స్ అన్నీ అక్కడ నుంచి చైనా నుంచి తీసుకొచ్చి ఇక్కడ అసెంబుల్ చేయడం, లేదా కొన్ని మొబైల్స్ అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి మైక్రోమ్యాక్స్ లేబుల్తో మేడ్ ఇన్ ఇండియా పేరు మీద అమ్మేసుకోవడం ఇలాంటివి అయితే చాలానే జరిగినాయి. మైక్రోమ్యాక్స్ ఇన్-నోట్ 1 అని చెప్పేసి ఒక మొబైల్ని అయితే తీసుకొచ్చింది. సో ఆ తర్వాత ఇన్-నోట్ 2 అని చెప్పి ఇంకో మొబైల్ కూడా తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్లో మనకి ఇవి మెయిన్ వీళ్ళు హైలైట్ చేసుకుంటూ ఇండియన్ సెంటిమెంట్ని వాడుకొని తీసుకొచ్చింది. మన ఇండియాలో చూస్తే ఒకటి దేశభక్తి, ఇంకోటి దైవభక్తి. ఈ రెండింటి మీదే మనకి ఇటు పొలిటీషియన్స్ అయినా అటు బిజినెస్ మ్యాన్లు అయినా వ్యాపారం చేసేది. అయితే చాలామంది అయితే కొన్నారు, మన ఇండియన్ బ్రాండ్ అని చెప్పి కొన్నారు. ఆ టైంలో మనకి చైనాకి సంబంధించిన వార్ కూడా నడుస్తుందన్నమాట. సో బాయ్కాట్ చైనా అని చెప్పి. సో కొన్న తర్వాత చాలామందికి కొన్న సంవత్సరం లోపే బ్యాటరీ ఇష్యూస్ అయితే వచ్చినాయి. బ్యాటరీ ఇవ్వడం, బ్యాటరీ ఛార్జ్ అవ్వకపోవడం, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వచ్చినాయి. చాలా మంది కంప్లైంట్స్ ఏమి ఇచ్చినప్పటికీ మైక్రోమ్యాక్స్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదనమాట. సరైన సర్వీస్ సెంటర్ లేకపోవడం, చాలామంది మొబైల్ ఫోన్స్ సర్వీస్ సెంటర్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి రాకపోవడం కూడా జరిగినాయి. దీనికి సంబంధించి ట్విట్టర్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ అయితే వచ్చినాయి. ఆ తర్వాత నుంచి చూస్తే మైక్రోమ్యాక్స్ యాక్టివిటీస్ అనేవి పూర్తిగా పడిపోయినాయి. దాదాపుగా వీళ్ళు 2023 నుంచి చాలా సైలెంట్ అయిపోయారు. అసలు ఎటువంటి యాక్టివిటీస్ లేవు. మళ్ళీ వీళ్ళు కొత్త మొబైల్స్ తీసుకొస్తారా లేదా అనేది లేదు. మరి ఉన్న మొబైల్స్కి ఏమైనా సర్వీస్ ఇస్తారా అనే దాని మీద కూడా ఎటువంటి భరోసా అయితే లేదనమాట. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టు, ఇప్పటికీ స్టిల్ మనకి మైక్రోమ్యాక్స్కి సంబంధించిన మొబైల్ ఫోన్స్ ఆన్లైన్లో, ఆఫ్లైన్లో అమ్ముడైతే అవుతున్నాయి. అందువల్ల వీలైనంత వరకు ఈ బ్రాండ్ని మీరు ఇయర్ అవాయిడ్ చేయడం బెటర్. మళ్ళీ వీళ్ళు ఏమైనా పుంజుకొని సరిగ్గా ప్రామిస్ చేసి మంచిగా మార్కెట్లోకి నిలదొక్కుంటే, లైక్ మనకి లావా లాగా అనమాట. లావా ఎలా అయితే మన ఇండియన్ బ్రాండ్ అని చెప్పి మనం లేపుతున్నామో, సో ఎందుకు లేపుతున్నాం అంటే వాళ్ళు కరెక్ట్గా తీసుకొస్తున్నారు. అన్ని సర్వీస్ కూడా హోమ్ సర్వీస్ ప్రామిస్ చేస్తున్నారు 24 అవర్స్. సో అలాగా మనకి ఏదైనా ప్రామిస్ చేసి వీళ్ళు పక్కాగా నిలబడితే అప్పుడు ఆ బ్రాండ్ అయితే మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ బ్రాండు డీజో. 2021లో డీజోని మన రియల్మీ లైఫ్ స్టైల్స్ బ్రాండ్ లాగా డీజో మీద మనకి బడ్స్, ఇయర్ ఫోన్స్, ఎయిర్ డ్రైయర్స్, ట్రిమ్మర్స్ ఇలాగా కొన్ని ప్రోడక్ట్స్ అయితే అప్పటి వరకు మార్కెట్లో ఉన్న అదర్ బ్రాండ్స్తో కంపేర్ చేస్తే తక్కువ ప్రైస్లో ఈ ప్రోడక్ట్స్ని అయితే తీసుకొచ్చారు. దానివల్ల కొంచెం బాగానే సక్సెస్ అయింది. దానికి కారణం అటు రియల్మీ కూడా ఉంది, రియల్మీ మార్కెటింగ్ కూడా దోహదపడింది. సో అంతా బాగానే ఉంది. కాకపోతే కొన్నాళ్ళ తర్వాత, అంటే అండర్ 1 ఇయర్లోనే ఈ ప్రోడక్ట్స్ అనే రిపేర్ ఇష్యూస్ రావడం, ఎక్కువ కంప్లైంట్స్ రేజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో ఆ తర్వాత మరి ఏమనుకుందేమో కానీ రియల్మీ దాన్ని షట్ డౌన్ అయితే చేసింది. అంటే షట్ డౌన్ చేసిందో కంటిన్యూ చేస్తుందో కూడా తెలియదు. ఎందుకంటే స్టిల్ చూస్తే ఇప్పటికీ వీటికి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ మనకి ఆన్లైన్లో అయితే సేల్ అవుతున్నాయి. అసలు ఉందో లేదో తెలియని బ్రాండ్ అనమాట ఇది. సో అందువల్ల ఈ బ్రాండ్ కూడా ప్రస్తుతానికి స్కిప్ చేయడం బెస్ట్. ప్రస్తుతానికి ఏముందండి, ఇంకా రాదనుకుంటున్నాను నేనైతే మళ్ళీ ఈ బ్రాండ్. ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది వాలా. సో వాలా ఎలా ఎదిగిందో మన అందరికీ తెలిసిందే. 2021 ఆగస్టు 15న వాలా అనౌన్స్ చేసింది అనమాట, మేము స్కూటీస్ని కూడా తీసుకొస్తున్నాం, ఎలక్ట్రిక్ స్కూటీస్ అని. సో ఆ తర్వాత వీళ్ళు తీసుకొచ్చిన ఈ డిజైన్, అంటే స్కూటీ డిజైన్ కానీ అన్ని చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆ తర్వాత వీళ్ళు ప్రీ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. 499 రూపాయలు పే చేసి మీరు ప్రీ బుకింగ్స్ అయితే తీసుకుంటే సేల్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇస్తాం అన్నారు. సో ఆ టైంలో నేను కూడా, అది మళ్ళీ మనకి రిఫండబుల్ అమౌంట్ అన్నారు, నేను కూడా 2021 సెప్టెంబర్లో బుక్ చేశాను. 499 రూపాయలు పెట్టి బుక్ చేశాను. నాకు ఎప్పుడు డేట్ ఇచ్చారు వాళ్ళు, డిసెంబర్లో ఇచ్చినట్టున్నారు. డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది, అసలు ఎటువంటి రెస్పాన్స్ లేదు వాళ్ళ దగ్గర నుంచి. నా అమౌంట్ కూడా రిఫండ్ ఇవ్వలేదు అనమాట, 499 రూపాయలు. సో మొత్తానికి అలా ఇలా చేసి మొత్తానికి వాళ్ళైతే స్కూటీలను అయితే మార్కెట్లోకి తీసుకొచ్చారు. కానీ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు స్టిల్ చూస్తే ఏదో ఒక ప్రాబ్లం అయితే స్కూటీస్లో వస్తున్నాయన్నమాట. సో ఫస్ట్ స్టార్టింగ్లో వీళ్ళు తీసుకొచ్చినప్పుడు ఫ్రంట్ వీలు ఊడిపోయి పక్కన పడిపోవడం, రోడ్డు మీద ఫైర్ క్యాచ్ చేయడం, ఇంకొన్ని వెళ్తుండగానే మిడిల్ ఆఫ్ రోడ్డు మధ్యలోనే ఆగిపోవడం, మరికొన్ని బ్యాటరీ కంప్లైంట్స్ రావడం, కొన్నిటికి సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత కొన్ని పని చేయకపోవడం, అలాగే ఓవర్ వైబ్రేషన్ రావడం, ఇలాగ మనకి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. ఇవన్నీ నేను చెప్పడం కాదు, మీరు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే ఈ కంప్లైంట్స్ అన్ని మీకు సోషల్ మీడియాలో కానీ, గూగుల్లో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా సరే వీటికి సంబంధించిన ఇష్యూస్ ప్రతి కనబడుతున్నాయి. ఇప్పటికీ సర్వీస్ సెంటర్కి వెళ్ళి గొడవలు పెట్టుకునే వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయారు అనమాట. చెప్పులు దండ తీసుకెళ్ళి వేస్తున్నారు, రాళ్ళు ఇసురుతున్నారు. సో వాళ్ళ సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి చూస్తే కుప్పలు తెప్పలుగా స్కూటర్స్ అయితే మూల పడేసి ఉంటున్నాయి అనమాట. సర్వీస్ చాలా
లేట్ అవుతుందని కంప్లైంట్ చేస్తున్నారు. మీరేం అవసరం గూగుల్లో ఓలా స్కూటీ ఇష్యూస్ అని కొడితే గూగుల్ మనకి మొత్తం లిస్ట్ ఇస్తుందన్నమాట. ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయి ఈ స్కూటర్లో అనేది. సో స్టిల్ ఇప్పటికీ చూస్తే ఈ సర్వీస్ వీళ్ళు ఎప్పుడు క్లియర్ చేస్తారో తెలియదు. చాలా వరకు ఇప్పటికీ 3-4 నెలలు కూడా అక్కడ పెట్టేసిన వాళ్ళు ఉన్నారని చెప్పి మనకి ఆల్రెడీ కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి. సో అన్ని ఇష్యూస్ అయితే వీటి మీద ఉన్నాయి. వీళ్ళు 2024 అంటే లాస్ట్ ఇయరే ఐపీఓలో ఎంటర్ అయ్యారు. ఆ టైంలో వీళ్ళు షేర్ ప్రైస్ ఉన్న ₹74, ₹76 ప్రైస్ పెట్టారు. ఆ తర్వాత అది ₹146 వరకు వెళ్ళింది. సో స్టిల్ ఇప్పుడు చూస్తే మళ్ళీ అలా డౌన్ అయిపోకుంటూ వచ్చి ఇప్పుడు మళ్ళీ ₹76 దగ్గర ఈరోజు నేను ఈ వీడియో చేసే టయానికి మళ్ళీ అక్కడైతే నిలబడిందనమాట. సో నన్ను అడిగితే ఈ ఇయర్ మొత్తం మీరు ఓలాకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వీళ్ళు దగ్గరున్న స్కూటర్లు అమ్మేసుకోవడానికి చూస్తున్నారు, కానీ ఆల్రెడీ ఇష్యూస్ ఉన్న స్కూటర్స్ని ఎలా సాల్వ్ చేస్తారనే దాని మీద ఏమి లేవు. కంప్లైంట్స్ అయితే విపరీతంగా ఉన్నాయి. నన్ను అడిగితే మళ్ళీ వీళ్ళు స్టేబుల్ అయ్యేంత వరకు సో వీళ్ళని కూడా పక్కన పెట్టడం మంచిది. సో తర్వాత చెప్పుకోవాల్సింది హానర్ 2019-2020 టైంలో మన ఇండియా నుంచి అయితే దూరం అయిపోయింది. మళ్ళీ 2023లో రియల్మీ CEO మాధవ్ సేత్ హానర్ని మన ఇండియాకి అయితే తీసుకొచ్చాడు. రియల్మీకి రిజైన్ చేసి హానర్లో జాయిన్ అయ్యాడు. ఫస్ట్ హానర్ 90 అనే మొబైల్ లాంచ్ చేశాడు. ప్రైస్ అయితే చాలా ఎక్కువ పెట్టారు. ఇప్పుడు ₹48,000 ఏమో ప్రైస్ పెట్టారు. సో ఎంత ప్రైస్ అయితే చాలా ఎక్కువ అనుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ అది ఆఫర్లో ప్రైస్ కూడా డౌన్ అయింది. ₹30,000 అలాగ వచ్చింది. అప్పుడు వాల్యూ ఫర్ మనీ అని చాలామంది చెప్పారు. చాలామంది కూడా ఆ మొబైల్స్ కొన్నారు. ఆ తర్వాత మళ్ళీ హానర్ X9B అని ఇంకో మొబైల్ కూడా లాంచ్ చేశారు. సో యాక్చువల్గా ఆ మొబైల్ నా దగ్గర ఉంది. ఆ మొబైల్ కూడా మనకి డ్రాప్ టెస్ట్లు అవన్నీ నేను కూడా డ్రాప్ టెస్ట్లు చేసి నేను వీడియో అయితే చేశాను. మీరు చూసిన దాంట్లో నేను చాలాసార్లు కింద పడేసినప్పుడు అప్పుడైతే అది బ్రేక్ అవ్వలేదు. తర్వాత హానర్ మొబైల్ ఫోన్స్లో గ్రీన్ లైన్ ఇష్యూస్ రావడం అయితే మొదలైనవి. చాలామంది వీటి మీద కంప్లైంట్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన సర్వీస్ సెంటర్లు అవైలబుల్లో లేవన్నమాట. అంటే ఉంటే కొన్ని మేజర్ సిటీస్లో అవైలబుల్ ఉన్నాయి, అక్కడికి వెళ్తే స్పేర్ పార్ట్స్ లేవని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారు. ఇది నేను చెప్పే మాటలైతే కాదు. సో చాలామంది ట్విట్టర్ ద్వారా అంటే సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ఈ కంప్లైంట్స్ని అయితే రేజ్ చేశారు. సో అంటే మొబైల్ ఫోన్ అనేది మనకి నిత్యావసరం అయిపోయింది ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే. అది లేకుండా ఏ పని అవ్వదు. బిజినెస్ చేయాలన్నా ఏదైనా మనకి మొబైల్ ఫోన్ లేకుండా అవ్వదు. అలాంటప్పుడు అఫోర్డ్ చేయగలిగే వాళ్ళు మళ్ళీ ఇంకోటి కొత్త మొబైల్ కొనుక్కుంటారు. చేయలేని పరిస్థితి ఏంటి? ఇంకోటి ఏంటంటే హానర్ X9B ఇది కింద పడినా సరే ఏమవుదు అని చెప్పాను కదా. సో నేను టెస్ట్ చేసినప్పుడు కూడా అలాగే అయింది. అయితే నేను ఆల్రెడీ మామూలుగా యూజ్ చేస్తున్నాను. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా కింద పడింది మొబైల్. నా పాకెట్ హైట్ నుంచే పడింది. కింద పడంగానే బ్రేక్ అయిపోయింది. సో సైడ్ మొత్తం బ్రేక్ అయిపోయింది. సో నేను సర్వీస్కి ఇద్దామని చెప్పి వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఎంత సెర్చ్ చేసినా మాకు సర్వీస్ సెంటర్లు ఇవేవైతే అవైలబుల్లోకి ఎక్కడ కనిపించలేదు. సో నన్ను అడిగితే హానర్ మళ్ళీ మనకి సర్వీస్ సెంటర్లోని వీటన్నిటిని పెంచుకునేంత వరకు సో దీనికి దూరంగా ఉండటమే మంచిదని చెప్తారు అనమాట. అంటే వీళ్ళ సర్వీస్ కూడా స్టేబుల్ అయ్యి సో పక్కగా అన్ని సర్వీస్ సెంటర్లు అన్నీ బాగున్నాయి, అన్ని సర్వీస్ కరెక్ట్గా ఇస్తున్నారు అనేంత వరకు సో దీన్ని దూరంగా ఉండడం బెస్ట్. ఇంకా మరో బ్రాండు HMD. ఇది HMD అనే కన్నా నేను నోకియా కిల్లర్ అని చెప్పి పిలవడానికి బాగా ఇష్టపడతాను. నోకియా లాంటి మంచి బ్రాండ్ని కిల్ చేసి మేము ఉన్నాం, మేము వస్తాం, మేమే ఉంటాం అని చెప్పేసి వీళ్ళు మన ఇండియాలోకి అయితే ఎంటర్ అయ్యారనమాట. వచ్చిన తర్వాత 4 మొబైల్ ఫోన్స్ కూడా లాంచ్ చేశారు. ఎవరికి గుర్తుకోలేదు, అసలు ఎవరికి తెలియనేది తెలియదు వీళ్ళు ఏ మొబైల్ లాంచ్ చేశారనేది. అంటే వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ అంత దారిద్రంగా ఉంది. అంత దరిద్రంతోనే నోకియాని వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీతో చంపేసి మళ్ళీ ఈ బ్రాండ్ని అయితే తీసుకొచ్చారనమాట. మరి వీళ్ళ ఐడియాలజీలు ఏంటో అర్థం కాదు. సో ఈ బ్రాండ్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వీళ్ళు ఉన్నంత వరకు మార్కెట్ని క్యాష్ చేసుకొని వెళ్ళిపోయే బాపతి. సో అర్థమైపోతుంది. ఇక ఫైనల్గా చెప్పుకోవాల్సింది గీక్ గుక్. ఆల్రెడీ దీని గురించి నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. దాంట్లో అయితే మీకు చెప్పాను. ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. సో ఈ గీక్ గుక్స్ నుంచి నేను ఎయిర్ ఫ్రైయర్ అదైతే ఒకటి కొన్నాను అనమాట. రావడమే డ్యామేజ్ పీస్ వచ్చింది, మళ్ళీ పంపించాను, మళ్ళీ కొత్త పీస్ పంపించారు. ఓకే, అది నేను అమెజాన్ ద్వారా కొన్నాను కాబట్టి అమెజాన్ ద్వారా నాకు ఆ పని అయితే అయిపోయింది. వచ్చిన తర్వాత నేను ఒక 8 టైమ్స్ వాడుంటానేమో ఆన్ చేసి. సో తర్వాత ప్రాబ్లం వచ్చింది, పని చేయట్లేదు. మా దగ్గర స్పేర్ పార్ట్స్ అవైలబుల్ లేవు. అప్పటికి 3 months అయింది నేను కంప్లైంట్ ఇచ్చాను. మా దగ్గర స్పేర్ పార్ట్స్ అవైలబుల్ లేవు, వచ్చినప్పుడు మేమే మీకు చెప్తాము అన్నారు. అనగానే నాకు బీపీ వచ్చేసింది. అరిచేసాను, మీరు ఎక్కువగా చేస్తున్నారు, నేను లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది, ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇస్తే 3 daysలో నాకు స్పేర్ పార్ట్స్ పంపించాడు. సో సర్వీస్ బాయ్ వచ్చి స్పేర్ పార్ట్స్ చేసి వెళ్ళిపోయిన తర్వాత అంతకుముందు మనం ఏదైనా కుక్ చేయాలంటే చికెన్ నేను కుక్ చేసుకునేవాడిని. చికెన్ కుక్ చేయడానికి 25 minutes పడేది. ఆ రిపేర్ చేసి వెళ్ళిన తర్వాత 15 to 18 minutesలోనే చికెన్ డ్రై అయిపోవడం కాదు, మాడిపోతుంది అనమాట. అంత ఓవర్ హీట్ వస్తుంది లోపల నుంచి. లోపలేమో పచ్చిగానే ఉంటుంది. అలా 2 times యూజ్ చేశాను. థర్డ్ టైం పేలిపోయింది. డామ్ అని సౌండ్ వచ్చింది. ఏంట్రా సౌండ్ వచ్చిందని తెరా చూస్తే అందులో చిన్న పొగ ఇలాగ వచ్చిందనమాట.
కాలిపోయింది, అది దెబ్బ కాలిపోయింది. మళ్ళీ వాళ్ళతో కుస్తీ పడాల్సి వస్తుందన్నమాట. సో ఈ బ్రాండు కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అమ్ముతూ ఉంది. నన్ను అడిగితే అసలు ఈ బ్రాండ్కి ఎంత దూరంగా ఉంటుంది మంచిది, వీళ్ళంత వరకు అమ్మేసుకుంటున్నారు. మనం ఏమైనా సర్వీస్ కోసం కాల్ చేస్తే సరైన రెస్పాన్స్ ఉండదు. అసలు ముందు వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ రావడానికి మనకి వారం 10 రోజులు పడుతుంది అనమాట. అది కూడా మనం 3-4 సార్లు కాల్ చేస్తే. ఇది నా అనుభవం. అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పిన బ్రాండ్లు కొన్నే, మనకి ముక్కు మొహం తెలియని బ్రాండ్లు బోల్డ్ కోకొల్లలు మనకి ఆన్లైన్లో ఉంటాయి. అఫ్కోర్స్ ఆ బ్రాండ్ ఏంటో తెలియకపోయినప్పటికీ కొంతమంది తక్కువ రేటుకు వస్తుంది కదా, ఓకే వాడి పడేద్దాం అనుకొని కొనుక్కునే వాళ్ళు ఉంటారు. అలా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు, కానీ కొంచెం ఎక్కువ అమౌంట్తో కొంటున్నాం మనం అంటే, ఇందాక నేను చెప్పిన ఈ ఎయిర్ ఫ్రైయర్ 12,000 రూపాయలు పెట్టుకున్నాను. సో అలాగే ఎక్కువ ప్రైజులతో పెట్టుకునే వాటికి జోలికి వెళ్ళమాకండి. మనం కొనాలంటే మాత్రం మీరు చాలా వరకు ఆలోచించాలి. సో ఏంటి ఆరు బయట పెట్టాను అనుకుంటున్నారా, ఏదో కొంచెం ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి ఆరు బయటకి అయితే వచ్చానమాట. అలాగే కొంచెం వేడి కూడా తగిలిద్దిగా స్కిన్కి అని చెప్పేసి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.